హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ కర్నూల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో గ్రాండ్ టెస్ట్ 6కి సంబంధించినటువంటి రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చెక్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అనేవి 57 నుంచి 75 వరకు ఉన్నాయి. సో దీంట్లో మనకి యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏపీ ఎస్ఎల్ఆర్బి అంటే ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ బోర్డ్ కండక్ట్ చేసేటువంటి ఈ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఎట్లా ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్స్ అనేవి రెడీ చేయడం జరిగింది. సో కంప్లీట్గా మరి ఈ ఎగ్జామినేషన్స్ మీరు రాసి ఈ ఎక్స్ప్లెనేషన్స్ మీరు వినడం వల్ల మీకు ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి క్వశ్చన్స్ అండ్ ఎగ్జామినేషన్స్లో ఉండేటువంటి క్వశ్చన్స్కి సేమ్ ప్యాటర్న్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్ రాసినటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల మీరు ఎగ్జామినేషన్లో మంచి రిజల్ట్ అనేది చూడడానికి ఛాన్సెస్ అనేది ఉంది. సో కాబట్టి మీరు కంపల్సరీగా ఈ ఎగ్జామినేషన్స్ అనేవి అటెండ్ అయ్యి అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మీరు వినడం వల్ల మీకు ఎంతో ఈ టాపిక్స్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాం. సో దీంట్లో అయితే మనకి ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏముందనేది ఇక్కడ చెక్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ మనం ఎప్పుడైనా క్వశ్చన్ని చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చాడు అనేది పర్ఫెక్ట్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. వెన్ ఐ వాస్ గోయింగ్ టు ఆఫీస్ ఫ్రమ్ హౌస్ ఎర్లీ మార్నింగ్ మై షాడో వాస్ ఫార్మ్డ్ ఆన్ మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ మై హౌస్ ఫ్రమ్ ద ఆఫీస్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం కంప్లీట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చదివిన వెంటనే ఇది ఏ టాపిక్ నుంచి వచ్చింది అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆ తర్వాత దాన్ని అసలు మనం ఎట్లా అండర్స్టాండ్ చేసుకొని చేస్తే అది సింపుల్గా ఎట్లా చేయొచ్చు అనేది మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ చూడండి, తెలుగులో ఇక్కడ ఏముంది అంటే నేను నా ఇంటి నుండి ఆఫీస్కు ఉదయాన్నే వెళ్తున్నాను, నా నీడ నాకు ఎడమవైపు పడింది, ఆఫీస్ నుండి మా ఇల్లు ఏ దిశలో ఉంది అనేది క్వశ్చన్. సో అంటే కంప్లీట్లీ ఇక్కడ చూడండి, మనము ఈ షాడోస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కడ చూస్తామనంటే డైరెక్షన్స్ అనేటువంటి టాపిక్లో డిస్కస్ చేస్తాం. అయితే దీన్ని మనం ఎట్లా డీల్ చేయొచ్చు అనేది ఇక్కడ చెక్ చేద్దాం. సో దీన్ని డీల్ చేయాలి అంటే మనం మినిమం ఇక్కడ మనకి ఈ బేసిక్స్ అనేవి ఐడియా ఉండాలి. మరి ఆ మినిమం బేసిక్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అనేది ఇక్కడ వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో సో మనకి డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ డైరెక్షన్స్ అనేవి ఎట్లా తీసుకోవాలి అని అంటే ఆ డైరెక్షన్స్ అనే వాటిని మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే దీన్ని మనం నార్త్ డైరెక్షన్గా తీసుకుంటాం. నార్త్ అంటే ఉత్తరము. సో దీని ఆపోజిట్లో ఏముంటుందంటే సౌత్ దక్షిణము. అండ్ ఇదేమవుతుందనంటే ఈస్ట్ తూర్పు దిశ అనేది అవుతుంది, ఇది తూర్పు దిశ అనేది అవుతుంది. ఇదేమవుతుందంటే వెస్ట్ పడమర దిశ అనేది అవుతుంది. క్లియర్? సో ఇట్లా మనకి మెయిన్ డైరెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో సబ్ డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ నార్త్ని ఈస్ట్ని మనం కలిపినట్లయితే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అనేది అవుతుంది. మన నార్త్ ఈస్ట్ అంటే మనం దాన్ని ఈశాన్యం అనేటువంటి దిశగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సౌత్ని ఈస్ట్ని కలిపినట్లయితే దీన్ని మనం సౌత్ ఈస్ట్ డైరెక్షన్గా ఇక్కడ కన్సిడరేషన్ తీసుకోవచ్చు. తెలుగులో అయితే దీన్ని మనం ఆగ్నేయంగా చెప్తుంటాం. నెక్స్ట్ ఇక్కడ సౌత్ని వెస్ట్ని కలిపినట్లయితే సౌత్ వెస్ట్ డైరెక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. దాన్ని మనం తెలుగులో అయితే మనం ఏం చెప్పచ్చు అని అంటే నైరుతి దిశగా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ నార్త్ అండ్ వెస్ట్ని కలిపితే నార్త్ వెస్ట్ డైరెక్షన్ అనేది ఇక్కడ వస్తుంది. దీన్ని మనం వాయవ్య దిశగా చెప్పచ్చు. ఇవి మనకి ఓవరాల్గా డైరెక్షన్స్ అండ్ సబ్ డైరెక్షన్స్ అనమాట. అయితే వీటి మీద గ్రిప్ ఉంటే దీన్ని చాలా మనం ఈజీగా డీల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనకి షాడోస్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఉంది కాబట్టి మరి షాడోస్ ఏ టైంలో ఎక్కడ పడుతుంటాయి అనేది మాత్రం మనం చెక్ చేసుకోగలగాలి, అంటే ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ ఇక్కడ మనం దీన్ని డీల్ చేయాలి అంటే అసలు ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ మనం వెరిఫై చేద్దాం. సో ఓవరాల్గా ఇక్కడ మనకి చెక్ చేస్తే క్వశ్చన్ అనేది డైరెక్షన్ అనేటువంటి టాపిక్ నుంచి ఉంది. అండ్ దట్టు ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు వెన్ ఐ వాస్ గోయింగ్ టు ఆఫీస్ ఫ్రమ్ మై హౌస్. సో ఒక పర్సన్ అతని హౌస్ నుంచి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడంట ఎర్లీ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ఇది చాలా పెద్ద హింట్ అవుతుంది. సో మై షాడో వాజ్ ఫార్మ్డ్ ఆన్ మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ మై హౌస్ ఫ్రమ్ ద ఆఫీస్ అని ఇచ్చాడు. సో అంటే కంప్లీట్లీ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ అతని హౌస్ నుంచి వెళ్తున్నాడంట. ఇక్కడ తెలుగులో కూడా అదే ఉంది, ఆల్రెడీ చదివాం మనము. సో అతని పర్సన్ హౌస్ అనేది ఇక్కడ ఉంది అని అనుకుందాం. పర్సన్ యొక్క హౌస్ అనేది ఇక్కడ ఉందని అనుకుందాం. ఇతను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నుంచి అతనికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు అనమాట. ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. ఓకే, సో అంటే ఇక్కడ నుంచి తను ఆఫీస్ వైపు వెళ్తున్నప్పుడు ఈ పర్సన్ ఇక్కడ ఉన్నట్లే కదా, ఇది స్టార్ట్ అయినప్పుడు ఈ పర్సన్ ఇక్కడ ఉన్నాడు. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్సన్ యొక్క షాడో ఇతనికి లెఫ్ట్ సైడ్, ఇప్పుడు నేనున్నా ఈ పర్సన్ ప్లేస్లో నేను ఉన్నాను. సో ఈ పర్సన్కి లెఫ్ట్ సైడ్ షాడో పడుతుందంటే నాకు లెఫ్ట్ సైడ్ పడుతున్నట్లే. సో అంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ పర్సన్ షాడో లెఫ్ట్ సైడ్ పడుతుంది అని అంటే ఇది మార్నింగ్ టైంలో డైరెక్షన్ ఏమై ఉంటుంది, ఈస్ట్ డైరెక్షన్ అయి ఉంటుంది. సో అంటే సన్ ఉండేటువంటి డైరెక్షన్ తూర్పు దిశ అయి ఉండాలి. సో మరి ఇక్కడ సన్ అనేది ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే
మరి ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు నేను నార్త్ ఫేసింగ్లో ఉంటేనే నాకు లెఫ్ట్ సైడ్ షాడో పడుతుంది. అంటే నేను ఇక్కడ నార్త్ ఫేసింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే నేను ఫేస్ చేస్తుంది ఎటు అంటే నార్త్. సో యాక్చువల్లీ ఇక్కడ నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, సపోజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇట్లా చూస్తే నా హౌస్ అనేది ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇఫ్ సపోజ్ నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ దగ్గర నుంచి చూస్తే నా హౌస్ ఎక్కడ ఉంటుంది అని చెక్ చేస్తే, ఆ ఆఫీస్ నుంచి చూస్తే ఇక్కడ మనము పర్సన్ అనేటువంటి ఎక్కడ ఉంటాడు అని అంటే సౌత్ డైరెక్షన్లో ఉంటాడు. సో అంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ పర్సన్ ఏమో నార్త్ డైరెక్షన్లో వెళ్తే ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్ నుంచి సౌత్ డైరెక్షన్కి వస్తే అతని ఇంటి దగ్గరికి వస్తాడు. ఇది మనకు అర్థమైంది. ఇది ఎట్లా తీసుకున్నా అంటే నేను ఇక్కడ ఈ డైరెక్షన్స్ తీసుకున్నా. సో సన్ డైరెక్షన్ మార్నింగ్ టైంలో ఎక్కడ ఉండాలంటే ఈస్ట్ తూర్పు దిశలో. ఇట్లా ఈస్ట్ డైరెక్షన్లో సన్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో షాడో ఉంటుంది, అంటే పడమర దిశలో ఉంటుంది. అంటే ఈ పర్సన్ నార్త్కి ఫేస్ చేస్తున్నట్లే కదా, ఈ పర్సన్ నార్త్కి ఫేస్ చేస్తేనే ఇట్లా నార్త్కి ఫేస్ చేస్తేనే లెఫ్ట్ సైడ్లో షాడో ఉంటుంది. మరి ఇక్కడ ఉండే పర్సన్స్ ఎవరైనా కానీ వాళ్ళు సౌత్ సైడ్ ఫేస్ చేస్తేనే వాళ్ళకి రైట్ సైడ్లో షాడో ఉంటుంది. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఆ పర్సన్ హౌస్ దగ్గర షార్ట్ అయ్యి ఇట్లా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో సన్ ఉండడం వల్ల లెఫ్ట్ సైడ్లో షాడో అనేది పడుతుంది. మరి కంప్లీట్గా దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏందని చెక్ చేస్తే, సో ఇక్కడ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ మై హౌస్ ఫ్రమ్ ఆఫీస్. ఇఫ్ సపోజ్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఆఫీస్ దగ్గర నుంచి చూస్తే నా హౌస్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే సౌత్ డైరెక్షన్. సో ఆప్షన్ 3 అనేది మనం ఆన్సర్గా కన్సిడరేషన్కి తీసుకుంటున్నాం. అయితే తెలుగులో కూడా చూడండి, ఆఫీస్ నుండి మా ఇల్లు ఏ దిశలో ఉంది అనేది క్వశ్చన్. మరి నేను నా ఇంటి నుండి ఆఫీస్కి ఉదయాన్నే వెళ్తున్నాను, ఇంటి నుండి ఆఫీస్కి ఉదయాన్నే వెళ్తున్నప్పుడు సో నా నీడ అనేది నాకు ఎడం వైపున పడింది అని అంటే ఖచ్చితంగా ఈస్ట్ డైరెక్షన్లోనే సన్ ఉండాలి, కాబట్టి తూర్పు దిశలో సూర్యుడు ఉండాలి, కాబట్టి అప్పుడు లెఫ్ట్ సైడ్లోనే షాడో పడుతుంది. మరి లెఫ్ట్ సైడ్లో ఏ పర్సన్కి అయితే షాడో పడుతుందో ఆ పర్సన్ ఖచ్చితంగా నార్త్ ఫేసింగ్లో ఉన్నట్లే. సో ఇది మన ఆన్సర్ అనేది. సో దీన్ని కొంచెం మనం లాజిక్గా థింక్ చేయాలి, దీనికి పెద్ద నాలెడ్జ్ అనేది అవసరం లేదు. సో ఇది మనం ఇట్లా తీసుకున్నాం. సో దీన్ని మనం షార్ట్కట్లో కూడా చేయొచ్చు. ఎట్లా షార్ట్కట్లో చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మొత్తాన్ని కూడా మీరు నోట్ చేసుకున్న తర్వాత ఈ షార్ట్కట్ అనేది ఎట్లా చేయాలనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఏ పర్సన్కి అయితే షాడో, ఎవరైతే ఇక్కడ మనకి ఒక హింట్ ఇచ్చాడో అంటే ఏ పర్సన్కి అయితే షాడో లెఫ్ట్ సైడ్ పడుతుంది, ఏ పర్సన్కి అయితే షాడో రైట్ సైడ్ పడుతుంది అనేది మనం ఒకసారి ఇక్కడ వెరిఫై చేయాలి. సో ఇక్కడ మనకి దీంట్లో ఒక చిన్న హింట్ ఏంటనంటే అక్కడ ఒక పర్సనే ఉన్నాడు, ఆపోజిట్లో ఆఫీస్ అనేది ఉంది. మామూలుగా యూజువల్గా క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అంటే ఇద్దరు పర్సన్స్ ఎదురెదురుగా నిల్చొని ఉంటుంటారు. సో అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి లెఫ్ట్ సైడ్ షాడో పడుతుందని చెప్పాడు. అయితే ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే సన్ డైరెక్షన్ తీసుకోవాలి. సో సన్ డైరెక్షన్ మార్నింగ్ టైంలో ఎక్కడ ఉంటుందనేది చూడాలి మనం. ఓకేనా, సన్ డైరెక్షన్ మార్నింగ్ టైంలో ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా, ఈస్ట్ డైరెక్షన్. ఇప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో సన్ ఉన్నాడు, కానీ షాడో ఎక్కడ పడుతుంది అని అంటే లెఫ్ట్ సైడ్ పడుతుంది, షాడో లెఫ్ట్ సైడ్ పడుతుంది. సో అంటే ఇప్పుడు ఈస్ట్ డైరెక్షన్కి లెఫ్ట్ సైడ్ ఏమవుతుందంటే నార్త్ డైరెక్షన్ అనేది అవుతుంది, నార్త్ అవుతుంది. సో అంటే ఉత్తర దిశలో ఉన్నటువంటి పర్సన్కి ఎవరైతే ఇప్పుడు చూడండి ఎవరికైతే లెఫ్ట్ సైడ్లో షాడో పడుతుందో ఆ పర్సన్ నార్త్ ఫేసింగ్లో ఉన్నట్లు. అంటే ఆ పర్సన్ ఎటున్నాడంటే నార్త్ ఫేసింగ్లో ఉండి ఆఫీస్ వైపు వెళ్తున్నప్పుడు ఆఫీస్ వైపు వెళ్తున్నప్పుడు అని అంటే ఆయన క్వైట్ ఆపోజిట్గా వెళ్తున్నాడు. మరి క్వైట్ ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు అని అంటే సో యాక్చువల్లీ ఇక్కడ మనకు ఆఫీస్ అనేది ఇది హౌస్ దగ్గర ఉన్నప్పుడు ఈ పర్సన్ నార్త్ ఫేసింగ్లో ఉంటే మరి ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఇక్కడ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఆఫీస్ ఫేసింగ్ డైరెక్షన్ ఏంటంటే సౌత్. అంటే ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఆఫీస్ దగ్గర ఉండి చూస్తేనేమో ఇట్లా నా ఇల్లు సౌత్ డైరెక్షన్లో ఉంటుంది, అదే నేను ఇంటి దగ్గరికి వచ్చి చూస్తేనేమో ఆఫీస్ నాకు నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. సో అంటే మనం ఏం చేయాలి అని అంటే ఆ పర్సన్కి లెఫ్ట్ సైడ్ షాడో ఉంది అని అంటే ఆ పర్సన్ నార్త్ ఫేసింగ్లో ఉన్నట్లు. సో మన నార్త్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఆఫీస్ అనేది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది కదా. సో అట్లా మనము ఆఫీస్ నుండి చూస్తే ఆ హౌస్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పొచ్చు అని అంటే సౌత్ ఫేసింగ్లో ఉందని చెప్పొచ్చు. ఓకే, ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 57. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చెక్ చేద్దాం. రామ్లాల్ గోస్ 8 kilometers ఇన్ వెస్ట్ ఫ్రమ్ ఏ సడన్ పాయింట్. సో ఇది కూడా డైరెక్షన్ నుంచే ఉంది. ఒక పాయింట్ నుంచి అంట రామ్లాల్ అనేటువంటి పర్సన్ 8 kilometers వెస్ట్ డైరెక్షన్కి వెళ్ళాడంట. ఓకే, సో ఇక్కడ చెక్ చేద్దాం చూడండి, 8 kilometers వెస్ట్ డైరెక్షన్కి వెళ్ళాడు. ఇది తెలుగులో కూడా ఇదే ఉంటుంది, సేమ్ మీరు చెక్ చేసుకోవచ్చు. రామ్లాల్ ఒక చోటు నుండి పడమటి దిశగా 8 kilometers వెళ్ళాడు. సో నెక్స్ట్ పాయింట్ ఇంగ్లీష్లో చదువుదాం. హీ మూవ్స్ టు హిస్ రైట్ అండ్ గోస్ 8 kilometers ఇన్ ద ఎండ్ హీ గోస్ 25 kilometers ఇన్ సౌత్ ఈస్ట్ అని ఇచ్చాడు. సో అది ఇక్కడ చూడండి, ఇట్లా ట్రావెల్ చేసిన తర్వాత ఇతను నార్త్ డైరెక్షన్కి 8 kilometers వెళ్ళాడంట. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ స్టార్ట్ అయ్యి నేను ఇట్లా 8 kilometers ట్రావెల్ చేసిన తర్వాత రైట్ సైడ్ అంటే నేను నార్త్ డైరెక్షన్కి వెళ్ళాలి, నార్త్ డైరెక్షన్కి వెళ్ళి 8 kilometers. యాజ్ ఇట్ ఈజ్ సెకండ్
పాయింట్ కూడా అదే ఉంది చూడండి. ఆ తర్వాత కుడివైపు తిరిగి 8 కిలోమీటర్లు వెళ్ళాడు అనేది ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేస్తే చివరకు ఆగ్నేయ దిశలో 25 కిలోమీటర్లు వెళ్ళాడంట. సో ఆగ్నేయ దిశ అంటే ఇక్కడ నుంచి చెక్ చేసినట్లయితే సపోజ్ మన దగ్గర ఇట్లా డైరెక్షన్స్ ఉన్నాయి. ఈ డైరెక్షన్స్లో ఈ పాయింట్ దగ్గర మనం ఉన్నాము అని అంటే ఈ పాయింట్ నుంచి ఇట్లా వెళ్తేనే కదా ఆగ్నేయ దిశకి వెళ్ళేది. సో ఇక్కడ నుంచి ఆగ్నేయ దిశకి ఎంత వెళ్ళాడు అని అంటే 25 కిలోమీటర్స్ వెళ్ళాడంట. 25 కిలోమీటర్స్ వెళ్ళాడు. క్లియర్. సో అయితే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంట. ఏం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అని అంటే బయలుదేరి చోటు నుండి అతను ఎంత దూరంలో ఉన్నాడు అన్నాడు. అంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇది స్టార్టింగ్ పాయింట్గా తీసుకుందాం. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్గా తీసుకుందాం. అయితే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎంత డైరెక్షన్ అంటే ఇక్కడ మనకి డైరెక్షన్ అడగలేదు సార్, ఓకే డిస్టెన్స్ అడిగాడు. సో డైరెక్షన్ అడిగితే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అని అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఆగ్నేయం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వెరిఫై చేసినట్లయితే అది ఎంత డిస్టెన్స్ ఉంది అనేది, ఎంత దూరం ఉంది అనేది మనం కనుక్కోవాల్సిందే. సో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మనం డీల్ చేయడానికి పైథాగరస్ అనేటువంటి ఈ ఫార్ములాని డీల్ చేస్తాము. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏమవుతుందంటే ఆ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి 25 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి హైపోటెనస్ స్క్వేర్ అనేది ఉంటుంది. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనేది ఒకటి ఉంటుంది ఫార్ములా మనకి. దీని పైథాగరన్ ఫార్ములా అని అంటాం. సో దీన్ని మనం భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్గా తీసుకోవచ్చు. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 8 కిలోమీటర్స్ సైడ్, 8 కిలోమీటర్స్ సైడ్. ఎప్పుడు నేను వీటిని సైడ్స్ అని ఎట్లా డిసైడ్ చేస్తున్నానంటే ఎప్పుడైతే 2 లైన్స్ బిట్వీన్ 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఉందో, సో అంటే లంబకోణంలో ఉన్నాయో, పర్పెండిక్యులర్గా ఉంటాయో 2 సైడ్స్ అనేవి, ఖచ్చితంగా ఆ 2 సైడ్స్ అనే వాటిని 2 లైన్స్ నేను సైడ్స్గా కన్సిడరేషన్ తీసుకుంటాను. ఈ 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండేటువంటి ఆ లైన్ని నేను ఎప్పుడు కూడా హైపోటెనస్గా కూడా కన్సిడరేషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఇది పైథాగరియన్ రూల్ అనమాట. అది యాక్చువల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే డెఫినేషన్ అదే. ఓకే, ఎప్పుడైతే 2 లైన్స్కి ఇక్కడ బిట్వీన్లో 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఉంటుందో 90 డిగ్రీస్ యాంగిల్ ఆపోజిట్లో ఉన్నటువంటి లైన్ని మనం దాన్ని హైపోటెనస్ కర్ణంగా కన్సిడరేషన్ తీసుకుంటాం. సో అయితే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో ఓవరాల్గా మనకి హైపోటెనస్ అనేది తెలియదు మనకి. ఈ హైపోటెనస్ కర్ణాన్ని ఇక్కడే ఉంచి రూట్లో ఇక్కడ మనం ఈ స్క్వేర్ని రైట్ సైడ్కి తీసుకొస్తే రూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 8 ఉంది, 8 అనేది ఉంది. సో 8 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది అని అంటే 8 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే 64 ఏమవుతుంది అని అంటే 128 అనేది అవుతుంది ఇక్కడ మనకి. ఓకేనా. సో 64 తీసుకుందాం. 64 ప్లస్ 64 అని అంటే 120 రూట్ 128 అనేది అవుతుంది. మరి ఇప్పుడు ఈ రూట్ 128 వాల్యూ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనంటే ఈ రూట్ 128 వాల్యూ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి రూట్ 128. సో ఇది యాక్చువల్లీ మనం చెక్ చేసుకున్నట్లయితే దీన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అయినటువంటి 121 ప్లస్ 121 కన్నా ఎంత ఎక్కువ ఉందంటే 7గా ఉంది. సో అయితే ఇప్పుడు మనం దీనికి రూట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 121 అంటే 11 ప్లస్ 7 అనేది తీసుకున్నట్లయితే 7 తీసుకోవాలి. అంటే యాక్చువల్లీ నేను ఇక్కడ ఏం ట్రిక్ అప్లై చేస్తున్నా అంటే చూడండి ఈ 128 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి నియర్లీ ఉందో చెక్ చేసుకుంటే అది 121కి. సో 121 ప్లస్ 7గా రాసా 128 అవుతుంది. 121 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 11 రాసా. సో 7 యాజ్ డీస్గా తీసుకొని ప్లస్ సింబల్ యాజ్ డీస్గా రాసా. ఇప్పుడు 11ని డబుల్ చేద్దాం. సో 11ని డబుల్ చేస్తే ఏమవుతుంది అంటే 22 అనేది అవుతుంది. 7ని ఇక్కడ మనం 7ని ఇక్కడ 22తో డివైడ్ చేయాలి. మరి 7ని 22తో డివైడ్ చేయలేం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే 22 ఇక్కడ ఒక 0 తీసుకుందాము. 22 ఇక్కడ మనం ఒక 0 తీసుకొని పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఒక 0 తీసుకోవచ్చు. మరి 22 3 టైమ్స్ ఏమవుతుంది అంటే 66 అనేది అవుతుంది. 66 కాబట్టి ఇక్కడ మనం 4 తీసుకుందాం. సో 4 అని అంటే ఇక్కడ పాయింట్ తీసుకున్నట్లయితే 22 1 టైం ఇక్కడ తీసుకోవచ్చు. 22 1 టైం 22 అనేది వస్తుంది అంటే 0.31 అనేది వస్తుంది. ఓకేనా. సో యాక్చువల్లీ ఇక్కడ మనం ఏం చేయాలంటే దీనికి 11కి 0.31 అనేది యాడ్ చేయాలి మనం. 11.31గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. అంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ వాల్యూని 11.31గా తీసుకోవచ్చు అనమాట. 11.31 దీని వాల్యూ 11.31. సో 11.31ని మనం 25లో నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 25లో నుంచి మనం 11.31ని సబ్ట్రాక్ట్ చేస్తే 10లోంచి 1 తీస్తే 9 అవుతుంది. 9లో 3 తీస్తే 6 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి 5లోంచి 1 తీసాం, 4లోంచి 1 తీసామంటే 3 అనేది అవుతుంది. అండ్ ఇక్కడ 2లోంచి 13.69 అనేది వస్తుంది. మరి అది లేదు కాబట్టి ఆప్షన్ 4గా మనం కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఇట్లా సాల్వ్ చేయాలి దీన్ని. సో మరి ఇది కొంచెం మనకి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి అయితే కొంచెం డిఫరెంట్గా టఫ్ క్వశ్చన్ అవుతుండొచ్చు. బట్ ఇట్లాంటి ప్యాటర్న్స్ అనేవి ఒక్కసారి మీరు ఏపీ పేపర్ చెక్ చేయండి. లాస్ట్ నోటిఫికేషన్ పేపర్ చెక్ చేసి ఇట్లాంటి ప్యాటర్న్స్ అనేవి మీకు ఆల్రెడీ వచ్చాయి. సో యాక్చువల్లీ ఇక్కడ రూట్ 125 నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్కి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ నేను ఇచ్చాను. దీన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ రూట్ 128 నేను సాల్వ్ చేయడానికి ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాను. మీరు ఎప్పుడైనా ఇట్లా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్కి ఈ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఈ మెథడ్లో వెళ్ళడం అనేది సింపుల్గా ఉంటుంది.
ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీట్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ లాగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసినట్లయితే అర్థమైపోయింది. మేనల్లుడు, మేనకోడలు, సోదరుడు, సోదరి అనేటువంటి పాయింట్స్ కనిపిస్తున్నాయి. సపోజ్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అనేది ఇచ్చాడు. సపోజ్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే బి యొక్క కుమార్తె ఏ అని చెప్పాడు. సో అంటే బి అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె డాటర్ ఏ అనే పర్సన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ బి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అని చెప్పాడు. బి కూడా డాటరే అంట. బి డాటర్ ఎవరికి అవుతుంది అని అంటే సికి అవుతుందని చెప్పాడు, సి అనే పర్సన్కి. నెక్స్ట్ సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి అని చెప్పాడు. సి అనేటువంటి పర్సన్ బ్రదర్ అంట, ఎవరికి అని అంటే ఇక్కడ డి. ఓకే, నెక్స్ట్ అండ్ డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ అని ఇచ్చాడు. డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ అని అంటే డి అనేటువంటి పర్సన్ మదర్ అంట, ఎవరికి మదర్ అంటే ఈకి మదర్ అవుతుందని చెప్పాడు. ఓకే, ఇఫ్ ఈ ఈజ్ ఫీమేల్, సో ఈ ఫీమేల్ అని అంటే మైనస్. నేను ఏం చేస్తున్నానంటే ఎప్పుడైనా ఫీమేల్ నేను మైనస్గా తీసుకుంటున్నా, మేల్నేమో ప్లస్గా తీసుకుంటున్నా. వాళ్ళిద్దరికీ మ్యారిటల్ రిలేషన్ అనేది ఉంది అని అనుకోండి, 2 parallel lines తీసుకుంటున్నా, అంటే వాళ్ళిద్దరు మ్యారీడ్ కపుల్స్ అయితే ఇఫ్ ఇన్ కేస్. ఇది మనం ఇక్కడ తీసుకున్నది. సో అయితే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ. సో ఈకి ఏ ఏమవుతుందో చెప్పమన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఈ అనేటువంటి పర్సన్కి బిలో జనరేషన్లో ఏ ఉన్నాడు. సో యాక్చువల్లీ మేనలుడు, మేనకోడలు, సోదరుడు, సోదరి. అసలు సోదరుడు, సోదరి బిలో జనరేషన్లో ఉండరు. ఇవి రెండు ఎలిమినేట్ చేసేద్దాం మనం. సోదరుడు, సోదరి బిలో జనరేషన్ అంటే మీకు ఈక్వల్ జనరేషన్లో ఉండాలి, కానీ మీకన్నా కింద జనరేషన్లో ఉండరు వాళ్ళు. సో అయితే మేనలుడా, మేనకోడలా అంటే ఏ అనేటువంటి పర్సన్ ఫీమేల్ అవుతుంది కాబట్టి ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే నీస్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. నీస్ అంటే ఎవరు అని అంటే మీ సిస్టర్ వాళ్ళ లేదా మీ బ్రదర్ వాళ్ళ డాటర్ని నీస్గా చెప్పొచ్చు అనమాట. కంపల్సరీ ఒక ఫీమేల్నే నీస్గా చెప్పాలి. సో కాబట్టి అక్కడ నేను ఎలిమినేషన్ ప్రాసెస్లో నేను మేల్ అనేటువంటి పర్సన్ ఎలిమినేట్ చేసుకున్నట్లయితే నా ఆన్సర్ ఏమవుతుంది అని అంటే నీస్ మేనకోడలు అనేది అవుతుంది. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 59. ఓకే, క్వశ్చన్ నెంబర్ 60 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 60లో అసలు ఏముంది అనేది వెరిఫై చేద్దాం. నేను సెటైన్ కోడ్ లాంగ్వేజ్ కోడెడ్ రిలేషన్షిప్ ఇది. సో కోడ్స్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని అక్కడ ఫ్యామిలీ చార్ట్స్ అనేవి తీసుకొని మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ అ సిస్టర్ ఆఫ్ బి అనేది ఉంది. సో అంటే ఏ ఈజ్ అ సిస్టర్ అంట, ఏ ఈజ్ అ సిస్టర్ ఆఫ్ బి అనేది ఉంది. అంటే ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎం ప్లస్ యు అనేది ఉంది. ఇక్కడ మనం ప్లస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్లస్ ఉన్నప్పుడు ఏ ఈజ్ అ సిస్టర్ ఆఫ్ బి అనేది ఉంది. సో అంటే బీకి ఏ రిలేషన్ అవుతుంది. సో అంటే యూకి ఎం రిలేషన్ ఏమవుతుంది అంటే యూకి ఎం రిలేషన్ సిస్టర్ అవుతుంది. నెక్స్ట్ ఏ మైనస్ బి అని అంటే ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అనేది ఉంది. సో హెచ్ వాళ్ళ అంటే రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ పర్సన్కి లెఫ్ట్ సైడ్ పర్సన్ రిలేషన్ అవుతాడు. ఓకేనా, నెక్స్ట్ డివైడెడ్ బై అనేది ఉంది. ఇక్కడ డివైడెడ్ బై అనేది ఉంది. డివైడెడ్ బై అనేది వెరిఫై చేద్దాం. ఏ డివైడెడ్ బై బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. సో ఎస్ వాళ్ళ ఫాదర్ హెచ్. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ అనేది ఉంది. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి అనేది ఉంది. ఎన్ వాళ్ళ హస్బెండ్ ఎస్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏదైతే మనకి స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్కి ఇప్పుడు మనం ఫ్యామిలీ చార్ట్ అనేది డ్రా చేయాలి. ఎవ్రీ టైం రైట్ సైడ్ పర్సన్కి లెఫ్ట్ సైడ్ పర్సన్ రిలేషన్ అవుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ తీసుకున్నట్లయితే ఎన్ వాళ్ళ హస్బెండ్ ఎస్ అనమాట. ఎన్ వాళ్ళ హస్బెండ్ ఇంటూ ఉంది అని అంటే హస్బెండ్. ఇక్కడ చూడండి, ఇంటూ ఉందంటే హస్బెండ్ భర్త. ఎక్కడ నుంచి చూసానంటే నేను ఇక్కడ నుంచి రిఫరెన్స్గా తీసుకున్నా. నెక్స్ట్ డివైడెడ్ బై ఉంది అని అంటే చూడండి, డివైడెడ్ బై ఉందంటే ఫాదర్ తండ్రి. నెక్స్ట్ మైనస్ ఉంది అని అంటే ఇక్కడ మనకి మదర్ అవుతుంది. హెచ్ వాళ్ళ మదర్ యు. నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే బి వాళ్ళ సిస్టర్ ఏ అవుతుంది అనమాట, సిస్టర్. సో అంటే సింపుల్గా మనం ఇట్లా తీసుకున్న తర్వాత ఫ్యామిలీ చార్ట్ డ్రా చేయడం చాలా ఈజీ అనేది అవుతుంది. ఎన్ వాళ్ళ హస్బెండ్ ఎవరు అని అంటే ఎస్ అనమాట. ఎన్ వాళ్ళ హస్బెండ్ ఎస్ ప్లస్ తీసుకుందాం. ఎన్ వాళ్ళ హస్బెండ్ ఎస్ ప్లస్ తీసుకుందాం. సో అంటే ఎన్ ఏం అవ్వాలి అంటే ఒక ఫీమేల్ అవ్వాలి. నెక్స్ట్ ఎస్ వాళ్ళ ఫాదర్ హెచ్ అనమాట. ఎస్ వాళ్ళ ఫాదర్ ఎవరు అని అంటే హెచ్. ఎస్ వాళ్ళ ఫాదర్ హెచ్ కాబట్టి నేను టాప్ సైడ్లో తీసుకున్నా. మీ ఫాదర్ మీకు ఎబో జనరేషన్లో ఉంటాడు కాబట్టి హెచ్ తీసుకున్నా. నెక్స్ట్ హెచ్ వాళ్ళ మదర్ యు అనమాట. సో అంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే సో అయితే ఇక్కడ మనకి లాస్ట్ పాయింట్ ఏముందనంటే హెచ్ వాళ్ళ మదర్ యు అనమాట. హెచ్ వాళ్ళ మదర్ అని అంటే హెచ్ వాళ్ళ మదర్ ఎక్కడ ఉంటుంది అంటే టాప్ సైడ్ జనరేషన్లో ఉంటుంది. మదర్ యుగా తీసుకున్నాం. అండ్ యు వాళ్ళ సిస్టర్ ఎవరంటే యు వాళ్ళ సిస్టర్ ఎం అనమాట. యు వాళ్ళ సిస్టర్ ఎం. ఓకే, సో ఇది మనకి రిలేషన్ అనేది వచ్చింది. సో అయితే ఎన్ వల్ల ఇక్కడ హస్బెండ్ ఎవరవుతారంటే ఎస్ అన్ అవుతారనమాట. హస్బెండ్ అంటే ఇక్కడ మనం ప్లస్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ వాళ్ళ ఫాదర్ ఎవరంటే హెచ్. ఎస్ వాళ్ళ ఫాదర్ హెచ్. నెక్స్ట్ హెచ్ వాళ్ళ మదర్ ఎవరు అని అంటే యు. సో యు వాళ్ళ సిస్టర్ ఎవరు అని అంటే ఎం. ఇట్లా తీసుకున్నాం. అయితే దీంట్లో క్వశ్చన్ మనల్ని ఏమడిగాడంటే దెన్ హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు యు అని అన్నాడు. ఎస్ రిలేటెడ్ టు యు. సో యు మీరే అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ మీకు ఏమవుతాడు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి బిలో జనరేషన్లో ఉన్న వాళ్ళు సన్ అవుతారు. ఇంకా బిలో జనరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతారంటే ఇక్కడ మనవడు లేదా మనవరాలు అవుతారు. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ అవుతారు. సో ఇక్కడ ప్లస్ ఉన్నారు కాబట్టి గ్రాండ్ సన్ అవ్వాలి. గ్రాండ్ సన్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. లేదు అని అంటే
ఇక్కడ మనకి సన్స్ సన్ అనేది ఉంది చూడండి. యూ మీరే అని అనుకుంటే మీ సన్ హెచ్ అవుతాడు, మీ సన్ వల్ల సన్ ఎస్ అనమాట. సో ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి తెలుగులో చెక్ చేద్దాం చూడండి. ఈ కోడ్ భాషలో ఏ ప్లస్ బి అనగా బి యొక్క సోదరి ఏ మైనస్ బి అనగా బి యొక్క తల్లి ఏ ఇంటూ బి అనగా బి యొక్క భర్త ఏ డివైడెడ్ బై బి అనగా బి యొక్క తండ్రి ఏ అని ఉంది. అంటే ఎవ్రీ టైం ఈ రైట్ సైడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో బీకి లెఫ్ట్ సైడ్ పర్సన్ రిలేషన్, ఇక్కడ చెప్పినటువంటి రిలేషన్. సో ఇట్లా మనం అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఏం చేశానంటే నేను లెఫ్ట్ సైడ్కి రిలేషన్ అనేది అవుతున్నట్లుగా రాశాను. దాన్ని బేస్ చేసుకొని ఫ్యామిలీ చార్ట్ డ్రా చేసా. దీంట్లో ఎస్ యూల సంబంధం ఏమిటని ఇచ్చాడు. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇంగ్లీష్ క్వశ్చన్ వైజ్గా చెక్ చేసుకున్నట్లయితే దెన్ హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు యూ, యూకి ఎస్ ఏమగును అనేది క్వశ్చన్. యూ మీరే అని అనుకుంటే మీ కుమారుడు వల్ల సన్ అవుతాడు, కుమారుడు యొక్క కుమారుడు. సో యాక్చువల్గా అతన్ని మనం మనవడు అని చెప్పొచ్చు. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 60. 61 చెక్ చేద్దాం. ఇన్ ఏ రో ఆఫ్ 70 బాయ్స్ ఏ ఈజ్ అట్ 16th పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అండ్ బి ఈజ్ అట్ 9th పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, దెన్ హౌ మెనీ బాయ్స్ ఆర్ దెన్ బిట్వీన్ ఏ అండ్ బి అని ఇచ్చాడు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ డీల్ చేసేటప్పుడు చాలా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి టోటల్ అనేది చెప్పాడు. 17 బాయ్స్ ఉన్నారంట టోటల్ 17 మెంబర్స్ ఉన్నప్పుడు సో మనకి ఇక్కడ ఒక ఏ అనేటువంటి పర్సన్ యొక్క రైట్ సైడ్ పొజిషన్ చెప్పాడు, అండ్ నెక్స్ట్ బి పొజిషన్ ఏమో లెఫ్ట్ సైడ్ నుంచి చెప్పాడు. సో అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎప్పుడైతే మనకి 2 టోటల్ అనేది ఇస్తాడో ఆ టోటల్ అనేది మెయిన్గా మనకి మ్యాక్సిమం టోటలా మినిమం టోటల్ అనేది చెక్ చేయాలి. మరి మ్యాక్సిమం టోటల్ అయితే దాన్ని ఒకలాగా డీల్ చేస్తాం, మినిమం టోటల్ అయితే దాన్ని ఒకలాగా డీల్ చేస్తాం. యాక్చువల్గా ఇక్కడ మినిమం టోటల్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక రూల్ ఏముంటుంది అని అంటే సో ఇచ్చిన 2 ర్యాంక్స్ యాడ్ చేయాలి. 16 + 9 అనేది ఉంది. 16 + 9 ఎంత అంటే 25. 25తో కంపేర్ చేసుకున్నట్లయితే 25 అనేది బిగ్గర్ వాల్యూ కంపేరింగ్ దాన్ 17. సో ఇప్పుడు దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే మ్యాక్సిమం టోటల్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి 25 అనేది ఇక్కడ మనకి ఎక్కువగా ఉంది, 25 అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది అని అంటే మనకి ఇచ్చినటువంటి టోటల్ మినిమం టోటల్గా కన్సిడరేషన్ తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి క్లాస్ రూమ్లో ఉన్నదేమో మినిమం టోటల్ అనేది తీసుకుంటాం. మినిమం టోటల్ అని అంటే కనిష్ట మొత్తంగా తీసుకుంటాం, కనిష్ట మొత్తం. ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటనంటే యాక్చువల్గా క్లాస్ రూమ్లో ఉన్నదేమో 17 అంట, కానీ 2 ర్యాంక్స్ యాడ్ చేస్తేనేమో 25 వచ్చింది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ర్యాంక్ని మనం ఏం తీసుకోవాలి అని అంటే మినిమం టోటల్గా కన్సిడరేషన్ తీసుకోవాలి. మినిమం టోటల్లో ఉంటే వాళ్ళు ఓవర్లాపింగ్ కండిషన్లో ఉంటారు. సో ఓవర్లాపింగ్ కండిషన్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో దీన్ని మీరు క్లాస్ రూమ్స్లో కరెక్ట్గా విన్నట్లయితే అసలు ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓవర్లాపింగ్ అంటే ఎట్లా అంటే ఒక పర్సన్ని అక్కడ మనం ఏని కౌంట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా బీని కౌంట్ చేస్తాం, బీని కౌంట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఏని కౌంట్ చేస్తాం. నాన్ ఓవర్లాపింగ్ అని అంటే బీని కౌంట్ చేసేటప్పుడు ఏని కౌంట్ చేయము, ఏని కౌంట్ చేసేటప్పుడు బీని కౌంట్ చేయడము, అంటే క్రాస్ చేయమన్నమాట. అంటే సింపుల్గా నేను ఇక్కడ దీన్ని డయాగ్రామ్లో ఇస్తాను. నార్మల్గా అయితే సింపుల్ షార్ట్ కట్ అనేది ఉంటుంది. దీనికి ఒక సెకండ్లో క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయొచ్చు. యాక్చువల్గా నేను మీకు డయాగ్రామ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను చూడండి. దీంట్లో యాక్చువల్లీ ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే ఏ ఈజ్ అట్ 16th పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, అంటే ఆ వరుసలో కుడివైపు నుండి ఏ ప్లేస్లో ఉన్నాడంటే 16th పొజిషన్లో ఉన్నాడంట. అంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏని తీసుకుందాం. సో కుడివైపు నుంచి ఏ పొజిషన్లో ఉండాలి అని అంటే 16th పొజిషన్లో ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ బి ఈజ్ 9th పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఓకే, ఇక్కడ నేను బీని తీసుకుంటున్నా. బి అనేటువంటి పర్సన్ లెఫ్ట్ సైడ్ నుంచి ఏ పొజిషన్లో ఉండాలి అని అంటే 9th పొజిషన్లో ఉండాలి. మీకు చాలా మెంబర్స్కి డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇట్లా ఎందుకు డ్రా చేసాము. యాక్చువల్గా దీన్ని ఇట్లా డ్రా చేయొచ్చు కదా, ఏ అనేటువంటి పర్సన్ ఇక్కడ 16th పొజిషన్లో అండ్ బి అనేటువంటి పర్సన్ లెఫ్ట్ సైడ్ నుంచి 9th పొజిషన్లో ఇట్లా డ్రా చేయొచ్చు కదా అని అంటే నేను బిఫోర్లోనే చెప్పాను. మనకి ఎప్పుడైతే టోటల్ అంటే ఈ 2 ర్యాంక్స్ 16 + 9 కలపడం వల్ల వచ్చినటువంటి టోటల్ 17 కన్నా పెద్దదైందో మనకి ఇచ్చినటువంటి 17 అనేటువంటి టోటల్ మినిమం టోటల్ అవుతుంది. మరి మినిమం టోటల్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఓవర్లాపింగ్ కండిషన్ అంటే ఇట్లా. అంటే నేను ఇంతకుముందు బిఫోర్ మీకు ఏం చెప్పడానికి ట్రై చేశానంటే నేను ఇక్కడ నుంచి ఏని కౌంట్ చేసుకుంటూ వస్తున్నా. నేను ఇట్లా ఏని కౌంట్ చేసుకుంటూ వచ్చేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి బీని ఆటోమేటిక్గా కౌంట్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ సపోజ్ నేను ఇక్కడ నుంచి కౌంటింగ్ చేస్తున్నా, ఇక్కడ నుంచి బీని కౌంట్ చేస్తూ వస్తున్నప్పుడు మధ్యలో ఉన్న ఏని ఆటోమేటిక్గా కౌంట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి నేను దీన్ని ఏం తీసుకుంటున్నానంటే నేను ఓవర్లాపింగ్ కండిషన్ లాగా తీసుకున్నా. మరి ఓవర్లాపింగ్ కండిషన్లో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే టోటల్ అనేది మనకి 17 అనేది తెలిసింది. మనం ఏం చేయాలంటే 2 ర్యాంక్స్ కలపాలి. 16 + 9లో నుంచి 17 తీసేయాలి. ఈ 17 తీసేసేస్తే మనకి ఎంత వస్తుందంటే 6 అనేది వస్తుంది. ఓకేనా. సో యాక్చువల్లీ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే 16 + 9 25లో నుంచి 17 సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది. యాక్చువల్లీ మనకు కావాల్సింది మిడిల్ మెంబర్స్, కానీ మిడిల్ మెంబర్స్ని మనం ఎట్లా తీసుకుంటామని అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 6లోంచి -2 చేయాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే 6 - 2 అనేది 4 మెంబర్స్ మిడిల్లో ఉంటారు.
4 మెంబర్స్ మిడిల్లో ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆన్సర్ నేను ఇక్కడ ఆప్షన్ 2లో ఉంటుంది. ఇది చాలా కన్ఫ్యూజ్ ఉండేటువంటి కాన్సెప్టే. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు ఓవర్లాప్లో ఉంటారో, ఓవర్లాప్లో ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే ఈ 16 ఇట్లా కౌంట్ చేసుకుంటూ వచ్చేటప్పుడు నేను ఆల్రెడీ బీని కౌంట్ చేస్తున్నా. అంటే 16లో ఎవరెవరు ఉన్నారని అంటే 16లో ఏ ఉన్నాడు, బి కూడా ఉన్నాడు. సో ఏ ప్లస్ బీలు 16లో ఉన్నారు. నెక్స్ట్ 9 ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి 9 కౌంట్ చేసేటప్పుడు నేను బీని కౌంట్ చేస్తున్నా, ఏని కూడా కౌంట్ చేస్తున్నా. అంటే దీంట్లో కూడా ఏ ప్లస్ బి ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి ఏ 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నాం, బీని కూడా 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నాం. మరి మిడిల్ మెంబర్స్ అట్లా ఏని కౌంట్ చేసేటప్పుడు మిడిల్ మెంబర్స్ని కౌంట్ చేస్తున్నాము, బీని కౌంట్ చేసేటప్పుడు మిడిల్ మెంబర్స్ని కూడా 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నాం. ఎందుకు ఈ 17 కన్నా ఈ 25 అనేది ఎక్కువ వచ్చింది అని అంటే, ఈ 25గా ఎందుకు వచ్చింది అని అంటే ఇందులో కొంతమంది డబుల్ టైం కౌంట్ అవుతున్నారు. వాళ్ళు ఎవరు అని అంటే ఏ డబుల్ టైం కౌంట్ అవుతున్నాడు, బి డబుల్ టైం కౌంట్ అవుతున్నాడు, మిడిల్ మెంబర్స్ డబుల్ టైం కౌంట్ అవుతున్నారు. సో మరి ఈ మిడిల్ మెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే వచ్చినటువంటి 6లో మిడిల్ మెంబర్స్తో పాటు 2 మెంబర్స్ ఏ అండ్ బి కూడా డబుల్ టైమ్స్ ఉంటారు కాబట్టి 6 - 2 చేస్తే ఆన్సర్ 4 అనేది వస్తుంది. సో ఆన్సర్ 4 ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 61. నెక్స్ట్ లెట్ us get into the question number 62. 62 చెక్ చేస్తే 6 persons P, Q, R, S and T, U were sitting around a hexagon table facing the center. U was sitting opposite to P who was to the immediate left of R అనేది ఉంది. S was sitting to the immediate right of U and T was exactly between P and S. What was the sitting location of Q అని ఇచ్చాడు. సరే ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం చాలా సింపుల్గా డీల్ చేయొచ్చు. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి మనకు చూడడానికి ఏదో పెద్ద మ్యాటర్ లాగా కనిపిస్తున్నా కానీ చాలా ఈజీగా మనం ఎగ్జామినేషన్స్లో డీల్ చేయొచ్చు. సో అయితే ఇక్కడ మనం వెరిఫై చేద్దాం. సో దీంట్లో మనకు వెరిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి ఓవరాల్గా ఏం కనిపిస్తుంది అని అంటే 6 persons P, Q, R, S, T అండ్ U అనే పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా హెక్సాగాన్ టేబుల్లో ఉన్నారంట. 6 భుజాలు ఉందంట ఆ టేబుల్కి. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి 6 ముఖాలు ఉన్నటువంటి టేబుల్ అని చెప్పాడు. 6 సైడ్స్ ఉన్నాయని చెప్పాడు. 6 సైడ్స్ అని అంటే ఇదే మనకి డయాగ్రామ్ అనేది అవుతుంది, హెక్సాగాన్. ఇదే హెక్సాగాన్ టేబుల్ అనేది అవుతుంది. హెక్సాగాన్ టేబుల్ చుట్టూ కూర్చున్నారంట. సో అయితే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు పి అని ఇచ్చాడు. సో ఇక్కడ యాక్చువల్లీ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇది పి అని అనుకుంటే ఇక్కడ యూని మనం కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఓకేనా, పి యూలు ఇట్లా ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి ఆపోజిట్ అంటే ఇట్లా తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ డయాగోనల్లీ ఆపోజిట్ తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ పిని మనం ఇట్లా తీసుకోకూడదు. ఎందుకు ఇట్లా తీసుకున్నాను చెప్తున్నా అంటే చూడండి, మొత్తం ఈ 6 ప్లేసెస్ ఉండాలి. 6 ప్లేసెస్ ఆపోజిట్ అని అంటే ఎటువైపు నుంచి కౌంట్ చేసినా థర్డ్ ప్లేస్లో ఉండాలి. సో 1, 2, 3 థర్డ్ ప్లేస్, 1, 2, 3 థర్డ్ ప్లేస్ ఇట్లా ఉంటేనే మనకు ఆపోజిట్ అవుతుంది. కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఆపోజిట్ అవుతున్నట్లు కాదు. సో అంటే ఈక్వల్గా ఉన్నప్పుడే లెఫ్ట్ పర్సన్స్ రైట్ పర్సన్స్ స్ట్రైట్ ఇక్కడ ఈక్వల్ పొజిషన్స్లో ఉన్నప్పుడే మనం దాన్ని ఆపోజిట్గా కన్సిడరేషన్ తీసుకుంటాం. దీన్ని డయాగోనల్ ఆపోజిట్ అని అంటాం. డయాగోనల్లీ ఆపోజిట్, వికర్ణం ఎదురుగా అని చెప్తూ ఉంటాం. ఓకే, సో ఇది మనం తీసుకున్నది. నెక్స్ట్ పి హూ వాజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అని చెప్పాడు. సో పి అనేటువంటి పర్సన్ ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉండాలంట. ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్లో పి ఉండాలి అంటే ఆర్ని ఇక్కడ తీసుకుంటేనే ఇమీడియట్ లెఫ్ట్లో ఉంటాడనమాట. నెక్స్ట్ ఎస్ వాజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ. ఎస్ వాజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ. సో యూకి ఇమీడియట్ రైట్ అని అంటే యూకి ఇక్కడ చూడండి, యూ అనేటువంటి పర్సన్ పొజిషన్లో నేను ఇక్కడ ఉంటే నాకు రైట్ ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది అవుతుంది. సో అంటే ఎస్ అనేటువంటి పర్సన్ నేను ఇక్కడ తీసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ అండ్ టీ వాజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పి అండ్ ఎస్ అని అంట. పి అండ్ ఎస్ బిట్వీన్లో ఎవరు ఉండాలి అని అంటే టీ అనేటువంటి పర్సన్ ఉండాలంట. టీ అనేటువంటి పర్సన్ ఉండాలి. అండ్ వాట్ వాజ్ ద సిట్టింగ్ లొకేషన్ ఆఫ్ క్యూ అని ఇచ్చాడు. క్యూ అనేటువంటి పర్సన్ ఇంకా మిగిలిపోయిన ప్లేస్లోనే కదా ఉండాల్సింది. సో అది ఇక్కడ మనకి ఏదైతే క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు అనేది వెరిఫై చేద్దాం. సో దానికన్నా ముందు ఒక్కసారి తెలుగులో కూడా మనం ఈ పాయింట్స్ కరెక్ట్ లేదా చెక్ చేద్దాం. 6 ముఖాలు ఉన్నటువంటి టేబుల్ చుట్టూ కేంద్రానికి అభిముఖమై పి, Q, R, S, T అండ్ Q అను 6 మంది కూర్చొని ఉన్నారు. పీకి వ్యతిరేక దిశలో యూ ఉన్నాడు. పీకి వ్యతిరేక దిశలో యూ కూర్చొని ఉన్నాడు. ఆర్కు ఎడమ పక్కన పొరుగువాడు పి అంట. ఆర్కు ఎడమ పక్క పొరుగువాడు పి అనేది కరెక్టే ఉంది. యూకు కుడి పక్కన ఎస్ అనువాడు కూర్చున్నాడు. యూకి కుడి పక్క ఎస్ అనువాడు కూర్చున్నాడు అని చెప్పాడు. పిఎస్ల మధ్య టీ కూర్చున్నాడు. పిఎస్ల మధ్య టీ కూర్చున్నాడు. అయినా క్యూ స్థానం మీద చెప్పండి అని ఇచ్చాడు. చాలా సింపుల్గా మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఆఫ్ పి అనేది ఉంది. పీకి ఎడమ పక్క ఉన్నాడా క్యూ? కాదు. ఆప్షన్ 1 రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 2 ఆపోజిట్ టు టీ అని ఇచ్చాడు. మరి టీకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాడా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఉంది. ఆప్షన్ 2 అనేది నేను మీకు బిఫోర్లో చెప్పా. సో ఇక్కడ టీ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే 1, 2 థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, 1, 2, 3 రైట్ సైడ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అని అంటే ఆప్షన్ 2 అనేది మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇంకా మనం వేరే వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. సో 100% మనకి ఏమవుతుందంటే 6th క్వశ్చన్కి ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 63 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 63. ఏ వర్కర్ స్విచ్డ్ ఆన్ ఏ క్లబ్
at 2:39:40 and switched it of 12:30:34 on the same day. For how long did the bulb burn అని ఇచ్చాడు. సో అయితే ఒక వర్కర్ ఒక బల్బ్ని ఎప్పుడు ఆన్ చేశాడని అంటే ఇక్కడ చెప్పాడు చూడండి. ఒక కార్మికుడు బల్బుని 2:39:40 వెలిగించి అదే రోజు 12:30:34 ఆపివేశాడు. ఎంతకాలం ఆ బల్బు వెలిగింది అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే 2:39 ఉంది, 12:30 అనేది ఉంది. మనం 12:30లో నుంచి ఇది మార్నింగ్ టైం అన్నమాట, 2 AM 2:39 చెప్పి 12 అని చెప్పాడు అని అంటే మిడ్ నైట్లో 2:39కి స్టార్ట్ చేసి 12:34కి ఆపేసిన అనమాట అదే రోజు. సో యాక్చువల్లీ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 12:34 తీసుకుంటున్నా. నెక్స్ట్ దీన్ని నేను 2:39లో సబ్ట్రాక్ట్ చేస్తున్నా, 2:39:40లో సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇవి అవర్స్, ఇవి మినిట్స్ అండ్ ఇవి సెకండ్స్. సో అయితే ఇక్కడ మనకి చెక్ చేస్తే 34లోంచి 40 తీసేయలేం కాబట్టి ఇక్కడ నుంచి నేను ఒక 1 minute తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఒక 1 minute తీసుకుంటే ఇది ఏమవుతుంది అని అంటే 29 అవుతుంది, ఇది 29 అవుతుంది. ఇక్కడ నుంచి నేను 1 minute తీసుకున్నందుకు 1 minute అంటే 60 seconds కాబట్టి ఇది ఏమవుతుంది అని అంటే 94 అనేది అవుతుంది. సో మన 94గా మార్చుకున్నా దీన్ని నేను. సో 94లోంచి 40 తీసేసినామని అనుకోండి. సో 4 అనేది ఇక్కడ డైరెక్ట్ వస్తుంది, 9లో 4 తీస్తే 5 వస్తుంది. సో 54 అసలు ఎన్ని ఆప్షన్స్లో ఉందా అని చూస్తే మనకు ఆప్షన్ 1లోనే కనిపిస్తుంది. మన ఆప్షన్ 1లో 9 hours 50 minutes 54 అనేది ఉంది కాబట్టి అది ఎట్లనో చెక్ చేద్దాం. సో మనకి 29లో 39 తీసేయలేం కాబట్టి ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నా అంటే 1 hour తీసుకుంటున్నా. మరి ఇక్కడ నుంచి 1 hour తీసుకున్నట్లయితే ఇది ఏమవుతుంది అంటే ఇది 11 అవుతుంది. మరి 1 hour అని అంటే 30 minutes కాబట్టి మనం 60 minutes కాబట్టి 89గా దీన్ని రాస్తున్నా. ఇది 89 అవుతుంది, ఇది 89. సో 89లో నుంచి 39 తీస్తే ఏమవుతుంది అంటే 990 అవుతుంది. నెక్స్ట్ 8లో నుంచి తీస్తే 50 అవుతుంది. సో మళ్ళీ చూడండి 50 minutes అనేది అక్కడ వచ్చింది. నెక్స్ట్ 11లో నుంచి 2 తీస్తే ఏమవుతుందంటే 9 hours అనేది అవుతుంది. సో 9 hours 50 minutes 54 seconds అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1లో కనిపిస్తుంది. దానికన్నా ముందే నేను సెకండ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆప్షన్స్ వెరిఫై చేసా. సో ఆప్షన్స్ త్రూ నాకు ఈజీగా ఆన్సర్ అనేది తెలిసింది ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ 64 చెక్ చేద్దాం. ఇఫ్ ద 4th day of the month is Friday, then which of the following will be the 3rd day after the 25th ఆఫ్ ద సేమ్ మంత్ అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి 4th day అని ఇచ్చాడు అనమాట, 4వ రోజు. తెలుగులో కూడా చెక్ చేయండి, ఒక నెలలో 4వ రోజు శుక్రవారం అయితే అని అన్నాడు. ఇది ఫ్రైడే అంట, శుక్రవారం ఇది ఫ్రైడే శుక్రవారం. మళ్ళీ అసలు శుక్రవారాలు ఎప్పుడు వస్తాయంటే ఆఫ్టర్ 1 week వస్తుంది. 4 + 7 అంటే 11th రోజు శుక్రవారం ఫ్రైడే వస్తుంది. మళ్ళీ 11 + 7 అంటే 18th రోజు వస్తుంది. 18 + 7 అంటే ఇక్కడ మనకి 25th రోజు వస్తుంది. 25th రోజు ఫ్రైడే శుక్రవారం అనేది వచ్చింది. అయితే మనకు కావాల్సింది ఏంటంటే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద 3rd day ఆఫ్టర్ ద 25th day అని ఇచ్చాడు. సో ఇది 1st day, ఇది 2nd day అండ్ 3rd day. మరి ఇక్కడ చూడండి ఇది ఫ్రైడే అని అంటే ఇది సాటర్డే, సండే, ఇది మండే అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మండే, సోమవారం. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుందనంటే మండే, సోమవారం. అది ఎక్కడుందంటే చూడండి ఆప్షన్ 4లో కనిపిస్తుంది మండే. ఓకే, సో దీన్ని ఇట్లా అని చేయొచ్చు, లేదు అని అంటే మీకు ఇట్లా కూడా సాల్వ్ చేయొచ్చు దీన్ని. అది ఎట్లా అంటే చూడండి. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి 4th day అనేది ఉంది. 4th day అనేది ఏం చెప్పాడు? 4th day అనేది ఏం చెప్పాడు అని అంటే ఫ్రైడే అని చెప్పాడు. 4th day ఫ్రైడే. సో మనకు కావాల్సింది ఏంటంటే 25కి 3 days ఆఫ్టర్ అన్నాడు. 25 + 3 అంటే 28th day ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇప్పుడు మనం ఈ 28కి 24కి డిఫరెన్స్ తీసుకుందాం. 28కి 24కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 28 - 4 అనేది తీసుకున్నట్లయితే 24 days ఉన్నాయి. మరి 24 daysకి మనం ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తే, ఆడ్ డేస్ అని అంటే మనకి 1 week కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలే రోజులు. సో అయితే ఇక్కడ మనకి దీన్ని ఏం తీసుకొచ్చానంటే ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్గా తీసుకొచ్చానంటే 7 4 times కట్ అవుతుంది. అంటే 4 weeks కంప్లీట్ అయిపోయాయి కాబట్టి అది పక్కన పెట్టేసేద్దాం. 4 weeks పోగా మనకి ఎంత మిగిలింది అని అంటే ఇక్కడ 21 పోగా 3 days మిగిలింది. ఇప్పుడు ఈ 3 daysని మనం ఏం చేస్తామని అంటే ఈ 3 daysని ఆడ్ డేస్గా కన్సిడరేషన్కి తీసుకుంటాం. మరి ఆడ్ డేస్గా కన్సిడరేషన్కి తీసుకుంటే ఆ ఫ్రైడేకి +3 చేయాలి. మరి ఫ్రైడే శుక్రవారం +3 అని అంటే అండ్ ఇక్కడ మనకి 1st day అయితే సాటర్డే, సండే, మండే. సో ఆన్సర్ ఏమవుతుందంటే మండే. ఇట్లా కూడా చెప్పచ్చు. మీకు ఇది క్యాలెండర్ ఐడియా ఉంటే ఇట్లా చెప్పచ్చు, సోమవారం అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు క్యాలెండర్ ఐడియా లేకపోతే నేను బిఫోర్లో చెప్పాను చూడండి జనరల్ మెథడ్, అట్లా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇది 64 క్వశ్చన్, ఇది జనరల్గా చేసే క్వశ్చన్. ఇది 65 చెక్ చేద్దాం. 65 క్వశ్చన్లో 6 numbers 1, 2, 3, 4, 5 and 6 are written on different faces on dice. 3 positions of this dice are shown in the given figure. Find the number on the face opposite to the number 3 అని ఇచ్చాడు. సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ని మనం డీల్ చేసేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నెంబర్స్ ఇట్లా కనిపిస్తున్నాయి డైస్లో, అక్కడ మీకు కనిపించట్లేదు అనేసి నేను రాస్తున్నాను. ఇవి 6 to 1 అనేది ఉంది, 6 to 1. నెక్స్ట్ ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే 6 3 2 అనేది ఉంది, 6 3 2 అనేది ఉంది. నెక్స్ట్ 6 3 5 2 3 5 అనేది ఉంది నెంబర్స్.
2, 3, 5 అనే నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో అయితే మనకు దేన్ని ఇక్కడ ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అని అంటే క్రింది పటంలో 3 పాచికలపై 3 స్థానాలు ఇవ్వబడినాయి, 3వ నెంబర్కు వ్యతిరేక ముఖంపై ఉండే నెంబర్ ఏదని అన్నాడు. సో యాక్చువల్లీ ఇక్కడ మనం చెక్ చేస్తే ఈ రెండిట్లో ఏం కామన్ కనిపిస్తుంది అంటే చూడండి, ఈ రెండిట్లో ఏం కామన్ కనిపిస్తుంది అంటే 6, 2. యాక్చువల్లీ 6 నుంచి 2 ఎట్లా ఉందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది, 6 నుంచి 2 ఎట్లా ఉందనంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది. 6 2 ఎలిమినేట్ చేసామని అనుకోండి, ఇక్కడ 1, 3 మిగులుతాయి కాబట్టి 1కి 3 ఆపోజిట్లో ఉంటుంది, 3కి 1 ఆపోజిట్లో ఉంటుంది. సో మరి ఇక్కడ ఆన్సర్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఆప్షన్ 2ని ఆన్సర్గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 65. క్వశ్చన్ నెంబర్ 66 చెక్ చేద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఆఫ్ ద నెంబర్స్ రిప్రజెంట్స్ ఇండియన్ లీడర్స్ అండ్ సింగర్స్, విచ్ ఆఫ్ ద నెంబర్స్ రిప్రజెంట్స్ ఏ పర్సన్ హూ ఈజ్ అన్ ఇండియన్ బట్ నాట్ ఏ సింగర్. హూ ఈజ్ అన్ ఇండియన్ లీడర్. ఇండియన్ లీడర్ అని అంటే ఈ 2 క్వాలిటీస్ మాత్రమే ఉండాలంట, బట్ సింగర్ అవ్వకూడదని చెప్పాడు. మన ఇక్కడ 2 అనే రీజన్లో ఉంటాడు కాబట్టి 2 అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1లో కనిపిస్తుంది. సో ఆన్సర్ మనకు ఆప్షన్ 1. ఇది 66 క్వశ్చన్. 67 చెక్ చేద్దాం. In this question below are given 2 statements followed by some conclusions. You have to take the given statements to be true even if they seem to be at a variance with the commonly known facts. Read all the conclusions, then decide which of the given conclusions logically follows from the given statements without disregarding commonly known facts అనేది ఇచ్చాడు. సో అంటే ఏం లేదు చూడండి, ఇక్కడ మనకి క్రింది ప్రశ్నలో 2 ప్రవచనాలు కొన్ని ముగింపులతో ఇవ్వబడ్డాయి. వాస్తవాలకు భిన్నంగా ఉన్నను వాటిని నిజమనే పరిగణించాలి. ముగింపులను చదివి ఇచ్చిన ప్రవచనాలకు తర్కబద్ధంగా ఉన్నాయో లేదా నిర్ధారించాలి. తెలిసిన వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఇచ్చాడు. అంటే చూడండి, ఇక్కడ మనము స్టేట్మెంట్స్ని చదివి సమ్ బెడ్స్ ఆర్ టేబుల్స్ అని ఇట్లా సమ్ బెడ్స్ టేబుల్స్ ఎట్లా అవుతాయని మాత్రం మనం అక్కడ థింక్ చేయకూడదు. బట్ మనం ఈ క్వశ్చన్ వైజ్గా సమ్ బెడ్స్ అనేవి అక్కడ టేబుల్స్ అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలి. అంటే అక్కడ అది ఇచ్చారు చూడండి, అక్కడ మనకి ట్రూగా ఉన్నటువంటి దాన్ని మనము కన్సిడరేషన్కి తీసుకోకుండా ఎగ్జామినర్ ఏమైతే ఇచ్చాడో ఆ పాయింట్స్నే కన్సిడరేషన్కి తీసుకోవాలని చెప్పాడు అనమాట. ఓకే, సమ్ బెడ్ ఆర్ టేబుల్ అనేది ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇవి బెడ్స్ అని అనుకుందాం, ఈ సమ్ బెడ్స్ అనేవి టేబుల్స్గా తీసుకుందాం. ఇవి మనం వెన్ డయాగ్రామ్ ఫార్మేట్లోకి ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం. సమ్ బెడ్ ఆర్ టేబుల్, నోట్ టేబుల్ ఈజ్ చైర్. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, సమ్ బెడ్, దీన్ని బి అంటే బెడ్గా తీసుకుంటున్నాను, టీ అంటే టేబుల్గా తీసుకుంటున్నాను. ఓకే, సో నోట్ టేబుల్ ఈజ్ చైర్ అని చెప్పాడు. నోట్ టేబుల్ ఈజ్ చైర్. సో అంటే ఏ టేబుల్ కూడా చైర్ కాదని చెప్పాడు, అంటే ఇది చైర్. సి అంటే చైర్. సో అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి కంక్లూజన్ చెక్ చేస్తే ఆల్ టేబుల్స్ ఆర్ బెడ్స్ అని ఇచ్చాడు. ఆల్ టేబుల్స్ బెడ్స్ ఎట్లా అవుతాయి, సమ్ టేబుల్సే అవుతున్నాయి కదా. సో కాబట్టి మనం ఏం తీసుకొచ్చానంటే కంక్లూజన్ 1 రాంగ్ అవుతుంది. కంక్లూజన్ 1 రాంగ్. ఓకేనా. నెక్స్ట్ సమ్ టేబుల్స్, సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్ అనేది ఉంది. సమ్ చైర్స్ అనేవి టేబుల్స్ ఎట్లా అవుతాయి, నో అనేటువంటి రిలేషన్లో ఉన్నాయి కదా. అసలు ఏ టేబుల్ కూడా చైర్ కాదన్నప్పుడు సమ్ చైర్స్ అనేవి టేబుల్స్ కూడా కావు. సో కాబట్టి మనం సెకండ్ దాన్ని కూడా రాంగ్గా తీసుకోవచ్చు, సెకండ్ కూడా రాంగ్. సో అయితే ఇక్కడ మనం దీంట్లో చెక్ చేసుకున్నట్లయితే 2 రాంగ్ అనే ఆప్షన్ అనేది వెరిఫై చేయాలి. 2 రాంగ్ అనేది ఎక్కడ కనిపిస్తుందో చూద్దాం. ఓన్లీ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్, ఇది రాంగ్. ఇది ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అనేది ఉంది, ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్ బోత్ ఆర్ స్టేట్మెంట్స్ అనేది ఇచ్చాడు, రాంగ్. ఇది నైదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్ అనేది ఉంది, ఆప్షన్ 4 అనేది అవుతుంది. ముగింపులు ఒకటి కానీ 2 కానీ ప్రవచనంలోకి అనుసరించవనేది ఉంది. సో కంప్లీట్గా మనం ఆప్షన్ 4ని తీసుకోవచ్చు ఫర్ క్వశ్చన్ నెంబర్ 67. మరి ఇట్లా మనం చేయాలి. ఇది వెన్ డయాగ్రామ్ అనేది ఇట్లా వస్తుంది. ఈ వెన్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఏం కరెక్ట్ అవుతున్నాయి, ఏం రాంగ్ అవుతున్నాయని డిసైడ్ చేసుకున్నాం. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మనకి 68 గ్రాండ్ టెస్ట్ 6లో. సో డైరెక్షన్స్ అనేవి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై 2 assumptions 1 and 2 given below it. You have to consider the given assumptions and decide which of the assumptions are strong in the statement. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఈ క్రింద ఇచ్చినటువంటి ప్రతి ప్రశ్నకు ఒక ప్రవచనం, 1, 2 నెంబర్లు గల 2 ఊహనలు ఉంటాయి. సో ప్రవచనానికి బలమైన ఊహ ఏదో పరిశీలించి నిర్ధారించండి అని చెప్పాడు. సో అజంప్షన్ 1 అనేది ఇక్కడ మనకి 1 కరెక్ట్ అయితే ఆప్షన్ 1గా తీసుకోమన్నాడు. అజంప్షన్ 2 కరెక్ట్ అయితే ఊహ 2 బలమైనదిగా తీసుకోమన్నాడు. బోత్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్, ఊహలు 1, 2 బలమైనవిగా తీసుకోమన్నాడు. నైదర్ అజంప్షన్స్ 1 or 2 స్ట్రాంగ్, ఊహ 1 కానీ ఊహ 2 కానీ బలమైనవి కావు అని చెప్పాడు. అసలు యాక్చువల్లీ ఇక్కడ మనకు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏందో చూద్దాం. కన్జర్వేషన్ ఆఫ్ రివర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్ అని ఇచ్చాడు. అంటే ఈ రోజుల్లో నదులను కాపాడడం ముఖ్యం అనేది ఉంది. మరి దీనికి ఇది చెప్పడానికి అజంప్షన్స్ ఏమున్నాయి, అసలు ఎందుకు, ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేది చెక్ చేయాలి మనం. ఇట్ విల్ రెడ్యూస్ ద వాటర్ క్రైసిస్. ఎస్, ఇది కరెక్టే. సో నదులను ఎందుకు కాపాడాలి అంటే అది ఖచ్చితంగా మనకి నీటి కొరతను తగ్గిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇట్ విల్ ప్రొటెక్ట్ అవర్ ఎకలాజికల్ లైఫ్ సిస్టమ్. రైట్, ఇది మన పర్యావరణ జీవన విధానాన్ని రక్షిస్తుందని చెప్పాడు. సో అంటే పర్ఫెక్ట్గా చూడండి, ఇది ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్స్ అంటే అజంప్షన్స్ అనేవి, అది చెప్పడానికి అజంప్షన్స్ అనేవి 1 కానీ 2 కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొన్నిసార్లు అవి స్టేట్మెంట్కి డిఫర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే స్టేట్మెంట్కి
భిన్నంగా ఉంటాయి అవి. సో మరి భిన్నంగా ఉన్న వాటిని మనం ఇక్కడ ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోలేము. మరి ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ అనేవి చెప్పడానికి రీజన్ ఏంటంటే మనకి నదులను ఎందుకు ఇక్కడ కాపాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని అంటే, సో ఖచ్చితంగా ఈ వాటర్ క్రైసిస్ని తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ ఎకలాజికల్ సిస్టమ్, ఎకోసిస్టమ్ని కూడా మనం కాపాడవచ్చు అనమాట. సో కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అని అంటే, అది మన పర్యావరణ జీవిత విధానాన్ని రక్షిస్తుంది, అది కరెక్టే. నీటి కొరతను కూడా తగ్గిస్తుంది, అది కూడా కరెక్టే. సో మరి రెండు కరెక్ట్ అని ఇక్కడ చెప్పడానికి ఏముంది అని అంటే, ఊహను 1, 2 బలమైనవి అనేది అంటే ఆప్షన్ 3ని మనం ఆన్సర్గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. ఇది మనకి 68 క్వశ్చన్. నెక్స్ట్ 69 చెక్ చేద్దాం. 69లో ఇక్కడ చూడండి, ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్ సపరేట్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే ఆల్ఫాబెట్స్ రాస్తున్నా. ACE అనేది ఉంది, నెక్స్ట్ GI అనేది ఉంది, నెక్స్ట్ MOQ అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి నెంబర్స్ తీసుకుంటే ఇది 1 ఉంది, ఇది 3 ఉంది, ఇది 5 ఉంది. సో మరి 1 3 అవుతుందంటే ఇక్కడ +2 అయింది. మరి 3 + 2 ఏమవుతుందంటే 5 అయింది. ఇది కంప్లీట్గా ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి ఇది తీసుకుంటాను నేను. 15 ఇది ఇది 13 ఇది 13 ఇది 15. సో మరి ఇది +2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 17 అంటే ఇది కూడా +2 అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఏ నెంబర్ యాడ్ అయితే ఈ నెంబర్ యాడ్ అవుతుంది, ఏ నెంబర్ యాడ్ అయితే ఆ నెంబర్ యాడ్ అవుతుంది. ఇది 7 ఉంది, ఇది 9 ఉంది. మరి 7 + 2 9 అవుతుంది. మరి 9 + 2 అనేది 11 అవుతుంది. 11 అంటే మనం ఏం తీసుకోవచ్చు, కేగా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇది 9, ఇది 11 అవుతుంది కే. మరి కే అనేది ఏ ఆప్షన్లో ఉందో వెరిఫై చేద్దాం. కే అనేది 2 ఆప్షన్స్లో ఉంది. ఎస్ రైట్, 2 ఆప్షన్స్లో ఉంది. అంటే ఆప్షన్ 1 ఆప్షన్ 4 కాదు, దాని పక్కనే ఉన్న నెంబర్ని ఇక్కడ చెక్ చేద్దాం. నెంబర్స్ ఏమున్నాయంటే చూడండి, 2 4 6 అనేవి ఉన్నాయి. నెక్స్ట్ 3 5 అనే నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5 9 14 అనేవి ఉన్నాయి. మరి ఇప్పుడు చూడండి, ఇవి 2 యాడ్ చేసామని అనుకోండి, ఇవి 2 యాడ్ చేస్తే 6 వస్తుంది. ఈ 5 + 9 యాడ్ చేస్తే 14 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3 + 5 యాడ్ చేస్తే 8 రావాలి. ఇక్కడేమో కే వస్తుంది, ఇక్కడేమో కే వస్తుంది, ఇక్కడేమో 8 వస్తుంది. సో అంటే మన ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే కే 8గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు కదా. లెటర్ ఏమో కే వస్తుంది, నెంబర్ ఏమో 8 వస్తుంది. కే 8 అనేది ఎక్కడ నుంచి చూడండి, ఆప్షన్ 3లో కనిపిస్తుంది. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ 3. ఇట్లా మనం చేస్తాం. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 69th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 70లో ఇక్కడ ఇట్లా ఉంది, వెస్ట్ WEST వెస్ట్ 75 అనేది ఉంది. అసలు ఈ వెస్ట్ 75 రావడానికి రీజన్ ఏందో చూద్దాం. సో W మీన్స్ 23, E మీన్స్ 5, S మీన్స్ 19, T మీన్స్ 20. ఇక్కడ యాడ్ చేసినట్లయితే ఇప్పుడు 23 28 అనేది అవుతుంది. 28 ఒక 19 మనం 28 ఒక 20ని మనం ఏం తీసుకోవచ్చు అని అంటే 48గా తీసుకోవచ్చు. 48 ఒక 10 అనేది 58 అవుతుంది. 58 9 67 అనేది అయింది. సో ఇంతవరకు యాడ్ చేస్తే ఇవన్నీ యాడ్ చేస్తే ఏమైందంటే 67 అనేది వచ్చింది. 67కి ఒక 8 యాడ్ చేసామని అనుకోండి 75 వస్తుంది. 8 ఎందుకు యాడ్ చేశాడు అని అంటే 75కి బ్యాలెన్స్ చేయడానికి 8 యాడ్ చేశాడు. మరి ఇది కూడా మనం చెక్ చేద్దాం. టోటల్కి 8 యాడ్ చేస్తే ఆప్షన్ మ్యాచ్ అయితే మన ఆన్సర్ కరెక్టే. సో మరి ఈస్ట్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈస్ట్ అనేది ఇక్కడ 5 1 19 and 20 అనేది ఉంది. ఓకే, వీటిని యాడ్ చేసుకున్నట్లయితే చూడండి 20 20 40 45 వచ్చింది. మరి 45కి ఒక 5 యాడ్ చేసామని 8 యాడ్ చేసామని అనుకోండి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 8 యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ 8 యాడ్ చేస్తున్నాం. 45 8 అని అంటే ఏమవుతుందంటే 53 అనేది అవుతుంది. 53 అనేది ఆప్షన్ 4లో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 70. నెక్స్ట్ చూస్ ద ఆల్ లెటర్ పేర్ అని ఇచ్చాడు. క్రింది అక్షరాల జతలలో భిన్నమైన దాన్ని కనుక్కోమని చెప్పాడు. సో ఫస్ట్ దాంట్లో RY ఉంది, తర్వాత SZ అనేది ఉంది. మరి దీంట్లో మనం చెక్ చేసుకున్నట్లయితే RY నుంచి SZ ఎట్లా వస్తుందో చూడాలి. సో యాక్చువల్లీ ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఇది 18 ఉంది, ఇది 25 అనేది ఉంది, ఇది 19 ఉంది, ఇది 26 అనేది ఉంది. మరి 18 19 అయిందంటే +1 అయింది. మరి 25 26 అయిందంటే +1 అయింది. నెక్స్ట్ MPNO తీసుకుందాం. సో MPNO అనేది ఉంది. రైట్, MPNO అనేది ఉంది. మరి దీంట్లో చెక్ చేసుకున్నట్లయితే MN అంటే +1, P 16 ఇక్కడ P అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది 16 అవుతుంది. 16 15 అవుతుంది అని అంటే -1 అనేది అవుతుంది. +1 -1 ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ రాంగ్ ఉంది. నెక్స్ట్ QW చెక్ చేద్దాం. QW అండ్ RV అనేది ఉంది. ఓకేనా, ఇక్కడ ఏమో సేమ్ అవుతుంది, ఇక్కడ రాంగ్ అంటే డిఫరెంట్గా ఉంది. మరి దీన్ని మ్యాచ్ చేద్దాము. ఇది 2 మ్యాచ్ అయితే ఇది రాంగ్ అని చెప్పొచ్చు, ఇవి 2 మ్యాచ్ అయితే ఇది రాంగ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆప్షన్ 3 చెక్ చేద్దాం. Q అంటే ఇక్కడ మనకు 17 ఇది అంటే R, ఇది 17 ఇది 18 అవుతుంది, ఇది 23 అవుతుంది, ఇది 22 అనేది అవుతుంది. మరి 17 18 అంటే మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే +1, మరి 23 22 అవుతుందంటే -1 అవుతుంది. ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి, 13 14 అనేది ఉంది. ఫస్ట్ లెటర్ 13 14 అవుతుంది అని అంటే 13 14 అవుతుంది అని అంటే ఇది 13 14 అవుతుంది అంటే +1 అయింది. 16 15 అంటే -1 అయింది. +1 -1 అవుతుంది. +1 -1 అవుతుంది అంటే ఇంకా ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది కదా, ఎందుకంటే ఇవి 2 +1 అవుతుంది. ఇక్కడ చెక్ చేసి ఇది 18 ఉంది,
ఇది 19 అవుతుంది, ఇది 25 ఉంది, ఇది 26 అనేది ఉంది, ఇది 26 అనేది ఉంది. మరి 18 + 1 అంటే 19, 25 + 1 అంటే 26 అవుతుంది. 2 + 1 అవడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది అసలు? సో ఇక్కడ -1 అక్కడ +1 ఒకటి -1 ఒకటి అవుతుంటే మరి ఆప్షన్ 1ని కన్సిడరేషన్ తీసుకోవచ్చు కదా, ఇది 71. నెక్స్ట్ 72 చెక్ చేద్దాం. 72లో BEAR అనేది ఉంది. సో BEAR అనేది ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ 25, 22, 26, 29 అనేవి ఉన్నాయి. సో యాక్చువల్గా వీటికి ఆపోజిట్ లెటర్స్ అనేవి చూద్దాం. సో ఆపోజిట్స్ అంటే ఏమవుతుంది అంటే బీకి ఆపోజిట్ వై అవుతుంది, దాని నెంబర్ 25. ఈకి ఆపోజిట్ వి అవుతుంది, దాని నెంబర్ 22. ఏకి ఆపోజిట్ జెడ్ అవుతుంది, జెడ్ అని అంటే ఇక్కడ 26. ఆర్కి ఆపోజిట్ ఐ అవుతుంది, దాని నెంబర్ 9 అనేది అవుతుంది. మరి 25, 22, 26, 29 ఉన్నాయని అంటే మరి పర్టికులర్గా మనకి ఏం అర్థమవుతుందంటే ఆపోజిట్ లెటర్స్ తీసుకోవడానికి అర్థమవుతుంది. కాబట్టి సో ఇక్కడ మనం TIGER టైగర్ అనేటువంటి వర్డ్కి కూడా మనం ఆపోజిట్స్ తీసుకుందాం. టీకి ఆపోజిట్ ఏమవుతుందంటే జీ అవుతుంది, ఐకి ఆపోజిట్ ఆర్ అవుతుంది, జీకి ఆపోజిట్ అనేది ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే టీ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకున్నాం చూడండి ఆల్రెడీ. ఈకి ఆపోజిట్ వి అవుతుంది, ఆర్కి ఆపోజిట్ అనేది ఐ అవుతుంది. మరి జీ అంటే 7, ఆర్ అంటే 18, టీ అంటే 20, వి అంటే 22, ఐ అంటే 9. సో మరి 7, 18, 20, 22, 9. ఓకేనా? ఇది 7, 18 7తో స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి 7, 18, 20, 22, 9 అనేది ఎక్కడ కనిపిస్తుందంటే ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 72. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73 చెక్ చేద్దాం. ఇన్ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ ముస్సోరీ అనేది ఉంది. సో MUSSORIE అనేది ఉంది. మరి దీన్ని ఇక్కడ మనం చెక్ చేస్తే ఇట్లా ఇచ్చాడు అనమాట. OTURQNTHG అనేది ఉంది. మనం ఒక్కసారి చెక్ చేద్దాం. ఇక్కడ MUSSOORIE అనేది ఉంది. OORIE అనేది ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనం క్యూ తర్వాత ఎన్ రాసాము, క్యూ తర్వాత ఎన్ రాసిన తర్వాత THG అనేది ఉంది. THG అనేది ఉంది. మరి వీటి నెంబర్స్ తీసుకుందాం మనం. వీటి నెంబర్స్ ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ M అంటే 13, U అంటే 21, S అంటే 19, 15, 18, 9, 5. ఓకే. సో ఇక్కడ చూస్తే 15 ఇది 20 ఇది అండ్ ఇది 21, 18, 17, 14, T అంటే ఇక్కడ 20, 8 and 7. యాక్చువల్లీ ఇక్కడ మనకి నెంబర్స్ని వెరిఫై చేద్దాం. ఇక్కడ 20, 21 అవుతుంది, 13, 15 అవుతుంది, 19, 21 అవుతుంది. కాబట్టి మనం చెక్ చేద్దాం దీంట్లో. సో 13, 15 అవుతుందంటే +2 అవుతుంది ఇది. ఓకే. నెక్స్ట్ 21, 20 అయిందనంటే -1 అయింది. నెక్స్ట్ 19, 21 అయిందనంటే +2 అయింది. 19, 12 +2 21 అయింది. 19, 18 అంటే ఏమవుతుంది అని అంటే 19, 18 అంటే -1. ఇక్కడ చూడండి ఫస్ట్ +2 -1 +2 -1. నెక్స్ట్ వెరిఫై చేద్దాం. +2 15 + 2 17, 15 -1 14. నెక్స్ట్ 18 + 2 20 అండ్ 9 -1 8. నెక్స్ట్ +2 అయింది. 15 + 2 7 అనేది అయింది. అంటే +2 -1 అవ్వాలి. ఇది మన దగ్గర ఉన్నటువంటి ఈ కండిషన్. మరి ఢిల్లీ అనే దానికి కూడా సేమ్ అప్లై చేసామని అనుకోండి. ఈ కండిషన్ ఢిల్లీ అనే దానికి కూడా సేమ్ అప్లై చేసామని అనుకోండి. డి అంటే 4 అవుతుంది, ఇది 4, ఇది 5, ఇది 12, ఇది 8, ఇదేమో 9. సో యాక్చువల్గా +2 అంటే 4 + 2 6 అనేది అవుతుంది. 6 అంటే ఎఫ్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. అన్నీ ఉన్నాయి. అంటే నెక్స్ట్ చూడండి సీనా డీనా అనేది ఇక్కడ చెక్ చేద్దాం. మరి 5 - 1 అంటే ఏమవుతుంది? 4 అంటే డి అవుతుంది. మరి సీలు రావు కాబట్టి అసలు ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఎలిమినేట్ చేసేసిన. నెక్స్ట్ తర్వాత డి తర్వాత ఎం ఉంది, తర్వాత ఎన్ అనేది ఉంది. మరి +2 కదా నెక్స్ట్ చేయాల్సిన. 12 + 2 అంటే 14 ఇట్ మీన్స్ ఎన్. అంటే FDN ఎక్కడుందో అదే మన ఆన్సర్ అవుతుంది. FDN అనేది ఎక్కడుంది చూడడం ఆప్షన్ 4లో అనిపిస్తుంది. FDN అనేది ఆప్షన్ 4లో అనిపిస్తుంది. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 73. ఓకే. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75 చెక్ చేద్దాం. 74 చెక్ చేద్దాం. C3 అనేది ఉంది, C నెంబర్ 3, E నెంబర్ 5, G నెంబర్ 7, I నెంబర్ 9. సో ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే +2 +2 +2 అవుతుంది. ఓకేనా? +2. మరి 9 + 2 ఏమవ్వాలి? 11 అంటే ఇక్కడ మనకి K11 అవ్వాలి కదా. సో K11 ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్లో, K11. మరి దీని తర్వాత కూడా ఇంకా లెటర్స్ అనేవి 2 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయంటే +2. 11 + 2 అంటే 13 అంటే M13 ఎక్కడ ఉందో చూద్దాం. K11 M13. K11 M13 ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి ఆప్షన్ 2లో కనిపిస్తుంది. K11 M13 ఆప్షన్ 2లో కనిపిస్తుంది. నెక్స్ట్ 75 చూద్దాం. ఇఫ్ ఏ స్టాండ్స్ ఫర్ ప్లస్ అనేది ఉంది. ఏ అంటే ప్లస్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ బి స్టాండ్స్ ఫర్ మైనస్, బి దగ్గర మైనస్ తీసుకోవాలి. సి స్టాండ్స్ ఫర్ ఇంటూ అనేది ఉంది, ఇంటూ తీసుకోవాలంటే ఇక్కడ. నెక్స్ట్ డి స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై తీసుకోవాలని చెప్పాడు. అంటే ఇక్కడ చూడండి మనకి 69 ÷ 3 + 4
7 - 10 అనేది ఉంది. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు బాట్మస్ రూల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ బాట్మస్ రూల్ వైజ్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా బ్రాకెట్స్ ఉన్నాయో చెక్ చేయాలి, దీంట్లో ఏం బ్రాకెట్స్ లేవు. సో కాబట్టి దాని తర్వాత ఆఫ్ ఏమన్నా ఉందో చెక్ చేయాలి. ఆఫ్ అనేది ఆపరేట్ చేయాలి మనం, ఆఫ్ అనేది కూడా లేదు. నెక్స్ట్ డి అంటే డివిజన్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, మరి దీన్ని మనం ఇక్కడ చెక్ చేసినట్లయితే దీంట్లో మనం 3ని 2 టైమ్స్ కట్ చేస్తాం, ఇక్కడ 3 టైమ్స్ వస్తుంది. అంటే 323 టైమ్స్ ఏమవుతుందంటే 16 వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ +4 × 7 - 10 అనేది ఉంది. దీన్ని ఒకటే షేప్లో చేయొచ్చు, బట్ నేను ఎగ్జామ్ పేపర్ కాబట్టి ఇంకా చాలా మెంబర్స్ తెలియని వాళ్ళు ఉంటారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈచ్ క్వశ్చన్ అంతే, ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. వీటిని ఇట్లా చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం క్లాస్ రూమ్స్ ఫాలో అయ్యి ఈ ట్రిక్స్ అనేవి నేర్చుకున్నట్లయితే ఫాస్ట్గా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే అందరూ జనరల్గా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ జనరల్గా ఆ మెథడ్లోనే చెప్పడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండు కలిపామని అనుకోండి ఏమవుతుందంటే 28. సో మరి ఇప్పుడు 23 + 28 ఈ రెండు మల్టిప్లై చేయాలి కదా, ఎందుకంటే డివిజన్ అయిపోయింది, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసాము. సో మరి 28 తీసుకున్నాము, ఇక్కడ ఈ రెండు యాడ్ చేసుకున్నామని అనుకోండి 48, 51 అనేది అవుతుంది. 51 - 10 అంటే ఏమవుతుంది, 41 అనేది అవుతుంది. తర్వాత ఈ రెండు యాడ్ చేసాము, యాడ్ చేసి ఎంత వచ్చింది, 51 వచ్చింది. 51 - 10 అనేది ఏమవుతుంది అంటే 41. సో 41 అనేది ఎక్కడ కనిపిస్తుంది, ఆప్షన్ 2లో కనిపిస్తుంది. సో ఇది మన గ్రాండ్ టెస్ట్ 6కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్. సో అయితే ఇంకా మీరు వేరే డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి రాయండి. ఆ రాసిన తర్వాత మీకు ఎట్లాంటి డౌట్స్ అయితే ఉంటాయో ఆ డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ తరపు నుంచి కండక్ట్ చేసేటువంటి గ్రాండ్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోవచ్చు. నేను మళ్ళీ ఒక పాయింట్ నేను చెప్తున్నాను, నెక్స్ట్ మనకి ఏదైతే ఎగ్జామ్ అంటే ఏపీ పోలీస్ బోర్డ్ అనేది కండక్ట్ చేస్తుందో కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని యాజ్ ఇట్ ఈజ్ అదే ఫార్మేట్ తోటి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని అందరూ ఇక్కడ యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారు. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన వెంటనే మళ్ళీ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ని కూడా ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా అందరూ కూడా మంచిగా ఫోకస్ చేస్తూ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాల్సిందిగా ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.